భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం అక్షయ తృతీయ విశిష్టత గురించి కొంచెం చెప్పుకుందామండి. అక్షయ తృతీయ అంటే చాలామందికి ఇవాళ రేపు ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ అవి పెరిగి తెలిసాక గుర్తుండే విషయం ఒకటే, బంగారం కొనుక్కోవడం. అది కాకుండా అసలు విశిష్టత ఏంటో, ఎందుకు బంగారం కొనాలన్నారో, ఇంకేమేం దానాలు చేయాలో అలాంటివి తెలుసుకుంటే కనుక ఒక కమర్షియలిజం, కన్జ్యూమరిజం ఇవి ఏవైతే ఉన్నాయో బిజినెస్ ప్రమోషన్ కోసం మన్ని పావుల్లాగా వాడుకునే దీంట్లో మనం పడకుండా మనకు అవసరమైనవి ఏం కావాలో ఎప్పుడు అవసరమో అప్పుడే కొనుక్కునేటట్టుగా మనం తెలివిగా ఉంటే గనక, బంగారం కొనాలన్నారని హింసించి అప్పులు చేసి ఇంట్లో హస్బెండ్స్ని కొంచెం కార్నర్ చేసి ఆ డబ్బు తీసుకెళ్ళి అలాగో అలా బంగారం కొనుక్కున్నందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. అది నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎవరన్నా నాతో డిబేట్ చేసినా నేను రెడీ దాని గురించి. దానివల్ల ఐశ్వర్యం కలుగుతుంది అంటే మటుకు కరెక్ట్ కాదు. ఐశ్వర్యం తగ్గుతుంది. ఆ రోజు కష్టపడి వెళ్ళి బంగారం కొనుక్కున్నందువల్ల మనం స్పెండ్ చేస్తున్నాం డబ్బులు. అది కాదు చెప్పింది. బంగారంలాగా ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండిపోయే వస్తువులు కొనుక్కోమన్నారు. వేరే వాళ్ళకి ఉపయోగపడి వేరే వాళ్ళకి దానం రూపంలో మనం చేస్తే వాళ్ళకి మనకి కూడా ఉపయోగం కలిగించే వస్తువులు దానం చేయమన్నారు. దాని విషయం మళ్ళీ వద్దాం. ఇప్పుడు విశిష్టత గురించి చెప్పుకుందాం. అసలు అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో 3వ రోజు. తృతీయ అంటేనే తెలుస్తోంది మనకి. వైశాఖ శుద్ధ తదియ రోజు అంటే 3వ రోజు మనకి అక్షయ తృతీయ. అక్షయమైన ఫలితాలు ఇస్తుంది ఆ రోజు ఏం చేసినా కూడా అని. అంటే ఇప్పుడు మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ప్రతి తిథి వారంకిను మనకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. ఏకాదశికి ఎలా అయితే అలాగా అక్షయ తృతీయ రోజు మనం ఏం చేసినా, దాన ధర్మం అవ్వచ్చు, జ్ఞానపరంగా అవ్వచ్చు, ఏం చేసినా అది అక్షయంగా మనకు ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు. అయితే అలాగే పాపం చేసినా కూడా ఎప్పుడు మనం ఇటువైపే తీసుకుని అటువైపు వదిలేస్తాం. హింస, పాపము, వేరే వాళ్ళ గురించి నింద ఇట్లాంటివి ఏమైనా చేస్తే కూడా అక్షయంగానే పాపం కూడా వస్తుందండి. అందుకని అలర్ట్గా ఉండాలి. ఇటువైపు ఎంత మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో అటువైపు కూడా అదే గుణం, ఫ్లిప్ సైడ్ చూస్తే. కాబట్టి ఆ రోజు మనం చేసే పనులు మంచి పనులుగా ఉండాలని, మనతో పాటు వేరే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండాలని కాన్షియస్నెస్తో ఉండి పూజ చేసుకుంటే బాగుంటుంది. అసలు పూజా విధానం ఏమిటి అని కనుక చూస్తే, ఈ విశిష్టత గురించి చెప్పుకుని ఇంకొంచెం అప్పుడు పూజా విధానంలోకి వెళ్దాం. విశిష్టత అంటే నాకు తెలిసి త్రేతాయుగం ఆ రోజే మొదలైంది అని చదివానండి ఒక దగ్గర. ఆ రోజే త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజు. అలాగే శ్రీ మహావిష్ణువులో 6వ అవతారమైన పరశురాముడి అవతారం కూడా ఆ రోజే ఆయన జననం జరిగింది అని చెప్తారు. తర్వాత కుచేలుడికి శ్రీకృష్ణుడు అక్షయ తృతీయ రోజే అష్టైశ్వర్యాలు ఇచ్చారటండి. మనం భాగవతం అవన్నీ కథలు వింటుంటే మనకు తెలుస్తుంది. అంటే డైరెక్ట్గా ఇట్లా కంటే మనం చదివినప్పుడు అందులోంచి లూజ్ ఎండ్స్ అన్నీ, డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇలాంటి విషయాలు చాలా బయటపడతాయి. అలాగే సూర్యుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవికి మనకి అక్షయ పాత్ర సూర్యుడి ద్వారా వచ్చింది కూడా ఆ రోజే అని. అది అక్షయంగా ఎలా అయితే వాళ్ళ ఆకలిని అందరినీ తీర్చి వచ్చిన వాళ్ళకు కూడా లేదనకుండా అందరికీ భోజనాలు, అది కడిగి రాత్రి అంతా పెట్టేసే వరకు, ఆ పాత్రను శుభ్రం చేసే వరకు అక్షయంగా ఎంత భోజనం ఇచ్చి ఎంతమందిని కాపాడిందో మనం మహాభారతంలో విన్నాం. అది కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది అని చెప్తారు. తర్వాత కుబేరుడికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి కుబేరుడి దగ్గర ఉండడం కూడా ఆ రోజే మొదలు అని. అంటే కుబేరుడికి ఐశ్వర్యం కలిగింది లక్ష్మీదేవి ద్వారా ఆ రోజే. మళ్ళీ ఇంటర్న్ మనం కుబేరుడిని కొలిస్తే కుబేరుడి ద్వారా మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్తే కనుక ఇది లక్ష్మీకి సంబంధించింది, ఐశ్వర్యానికి సంబంధించిన రోజుగా మనం భావించుకుంటున్నాం. లక్ష్మీదేవి ఆవిర్భావ దినోత్సవంగా చాలా చెప్పుకుంటాం. అలా చెప్పుకున్నప్పుడు అక్షయ తృతీయ రోజు మనకి లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం జరుగుతుందండి. వైశాఖ మాసంలో ఆ రోజు పొద్దున్నే మనం లక్ష్మీదేవి అంటేనే శుచికి, లక్ష్మికి తేడా, జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి శుభ్రత. అంటే శుచిగా శుభ్రంగా మనం శుభ్రంగా ఉంటూ మన ఇంటిని, జుట్టుని, ఒంటిని శుభ్రంగా పెట్టుకుంటూ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఆ రోజే పొద్దున్నే సూర్యోదయానికి ఎప్పుడైనా కూడా బ్రహ్మ ముహూర్తం మంచిదని చెప్తారు. కాబట్టి ఏ పూజ చేసినా బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన పూజకి విశేషమైన ఫలితం ఉంటుంది. మొదటి యామం, రెండో యామం అలా చూసుకుని అట్లీస్ట్ 6 లోపల, సూర్యోదయంకి లోపల స్నానం ఆచరించి పూజా విధి విధానాలన్నీ ప్రకారము లక్ష్మీదేవికి విశేషమైన పూజ. తర్వాత ఇది వైశాఖ మాసం కాబట్టి శంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కనకధార లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరము, సహస్రనామం మన శక్తి కొద్దీ, కనకధార, తర్వాత సంపత్ప్రద సరస్వతి అని నేను ఒక అద్భుతమైన పుస్తకం సివి సుబ్రహ్మణ్యం గారు
కంపైల్ చేసి ఇచ్చిన పుస్తకం నా దగ్గర ఉందండి. చాలా ఏళ్ల క్రితం దొరికింది అది. అదేంటంటే మనం యూజువల్గా అత్తా కోడళ్ళు లక్ష్మీ సరస్వతి అని, సరస్వతి అనుగ్రహం ఉన్న చాలామందికి లక్ష్మీ అనుగ్రహం ఉండదని, కానీ ఆ సరస్వతి కటాక్షాన్ని లక్ష్మిగా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ లక్ష్మీ హృదయం లక్ష్మీ సహస్రం నుంచి కొన్ని శ్లోకాలు తీసుకుని సంపత్ప్రద సరస్వతి అని చెప్పి ఒక 102 శ్లోకాల వరకు రాయడం జరిగింది. 102, 103 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు. అందులో కనీసం కొన్నైనా అన్నీ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానము సరస్వతి కటాక్షం ఏదైతే ఉందో ఆ కటాక్షాన్ని మనం లక్ష్మీ రూపంలోకి అంటే ధనం రూపంలోకి మార్చుకుని ఆ ధనం ద్వారా మన కుటుంబానికి మనకి కూడా శ్రేయస్సు కలుగుతుంది, అష్టైశ్వర్యాలు రావడానికి అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశంతో అమ్మవారికి సంబంధించి అట్లా. అలాగే కనకధార, విసురుకాయ మాత్రం చేత ఏమి ఇవ్వలేకపోయానని చెప్పి ఆ భక్తురాలు ఖిన్న వదనంతో ఆవిడ దుఃఖపడుతూ శంకరాచార్య స్వామి వారికి ఒక విసురుకాయ, ఎండిపోయిన విసురుకాయ ఇస్తేనే అయ్యో అని ఆయన గ్రహించి ఇంత దారిద్ర్యంలో ఉందా ఈవిడ అని చెప్పి ఆవిడ కోసం ప్రార్థిస్తే ఆవిడ గుడిసంతా ఎట్లా అయితే బంగారు విసురుకాయలు వచ్చాయో ఆయన కోసం ఆయన ప్రార్థించుకోలేదండి, ఆవిడ కోసం ప్రార్థించారు. లక్ష్మీదేవి కనక వర్షం కురిపించింది విసురుకాయల రూపంలో. అలా లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైనా కూడా ఏ స్తోత్రాలైనా చేసుకోవడము. తర్వాత లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే సుగంధ ద్రవ్యాలు చెప్తారు మనకి. ఇప్పుడు మనకి జవ్వాజి, జాజిపత్రి, తర్వాత ఇట్లాగా మనకి సువాసన, సుగంధం, ఆ సుగంధ ద్రవ్యాలు, తర్వాత మంగళకరమైన పువ్వులు, మంచి వాసన పూలు అంటే కలువ పూలు అనుకోండి, సంపెంగ పూలు అనుకోండి, మల్లెపూలు, ఇప్పుడు మంచి కాలం ఇది మల్లెపూలు వచ్చేందుకు, మల్లెపూలు, జాజిపూలు ఇలాంటివి వాసన కలిగిన పూలతో సువాసన భరితంగా ఉండే వాటిలతో బాగా అలంకరించి దీపారాధన, దీపంలో నూనెలో వత్తిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. కాబట్టి ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని, ఆవు నెయ్యి అయితే అసలు భగవంతుడి స్వరూపం, యజ్ఞం చేసినంత ఫలితం ఇస్తుందని చెప్తారు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన. తర్వాత నైవేద్యాలకు కూడా అమ్మవారికి ఎప్పుడూ కూడా తీపి పదార్థాలు మనం ఎక్కువ నివేదించాలి. అంటే దాంతో పాటుగా ఏదైనా పెట్టేందుకు మంగళప్రదం అని చెప్పి శనగలు పెట్టడం, లేకపోతే వడపప్పు, పానకం, చలివిడి ఇవన్నీ మామూలుగా మనం ఏ పూజకైనా పెట్టుకుంటూ ఉంటాం. కానీ అమ్మవారికి ముఖ్యంగా పెట్టాల్సింది రజో తమో గుణాలు కలిగించే పుల్లటివి, చేదువి అలాంటి పదార్థాలు. పులిహార కూడా ఒక వరకు దుర్గాదేవికి పెడతాం తప్ప అమ్మవారికి పెట్టేటప్పుడు ఎక్కువగా తీపి పదార్థాలు పెట్టడమే ఎక్కువ విశేషం అండి. అంటే మనం రవ కేసరి అనుకోవచ్చు, లడ్డూలు అనుకోవచ్చు, పానకం, వడపప్పు అవన్నీ ఎలాగో పెడతాం. అలా తీపి పదార్థాలు, మధుర పదార్థాలు చేసి అమ్మవారికి నివేదన చేసి ఓపిక ఉన్నంతలో ఇవన్నీ చదువుకుని, అలాగే లక్ష్మికి సంబంధించిన గాథలు, పురాణ గాథలు, దేవి భాగవతంలో వేరేవి, ఆవిర్భావం, ఆవిడెవరెవరిని అనుగ్రహించింది, ఇట్లాంటివన్నీ మనం తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మోటివేషన్, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కొలిస్తే ఇట్లా మనకి అనుగ్రహించింది ఆవిడ అనే ఒక నమ్మకము, పురాణాల్లో ఎవరెవరు ఇలా చేసి తరించారు అని తెలుసుకునే విధానంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ రోజు విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటాం అక్షయతృతీయ రోజు. ఇక దానాలకు వస్తే, ఎందుకంటే అక్షయతృతీయ రోజు చేసే దానాలు విశేషమైన ఫలితం ఇస్తాయని చెప్తారు. అయితే ఏం దానం చేయాలి? మనకి పనికిరానివి, మనం వాడుకోనివి బట్టలు ఇచ్చేసి ఏదో చాలా గ్రేట్గా ఫీల్ అయిపోవడం కరెక్ట్ కాదండి. కానీ అది మిస్యూజ్ అవ్వకుండా రీయూజ్ చేయడానికి మనం ఇస్తున్నాం. బాగున్న బట్టలు, చెరగని బట్టలు లేని వాళ్ళకి ఇస్తున్నాం. అది దానం కాదు కదా. అదేంటంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనం ఊరికనే ఇస్తున్నాం, కానీ అది దానం అనిపించుకోదు. నిజానికి దానం అంటే ఏంటంటే మంత్రోక్తంగా మనం వాళ్ళకి మేలు కలిగేటట్టు, వాళ్ళకి ఏది ఉపయోగమో, ఏది ఇస్తే మనకి ధర్మ ప్రకారంగా కూడా మనకి పుణ్యం కలుగుతుందో, పుణ్యం కలుగుతుందని చేయకూడదు, కానీ దాని రిజల్ట్ అది కాబట్టి పుణ్యం కలుగుతుంది డెఫినెట్గా. మీరు ఆశించి చేసినా ఆశించకుండా చేసినా కలుగుతుంది. పోను పోను ముందు పుణ్యం కోసం చేసినా పోను పోను పుణ్యం ఆశించి చేయడం కాదు. ఇది నా కర్తవ్యంగా, నేను మనిషిగా పుట్టాను, నాకంటే కూడా ఇంకా అన్యంగా ఉన్న జనులు, నాకంటే తక్కువ ఫార్చునేట్గా ఉన్న జనాలు, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం నేను చేస్తున్నాను అని అనుకుని చేయాలి తప్ప ఏదో ఆశించి కాదు. సో ఈ దానాలకి ఏం చెప్తారు? చల్లటి నీటి కుండ, నీళ్లతో పాటు చల్ల నీళ్లతో ఉన్న కుండ ఇస్తే చాలా మంచిది. ఎందుకు? తాపం, వైశాఖ మాసం, ఎండాకాలం. ఎండాకాలంలో దాహార్తి అయ్యి ఎవరైనా వస్తే, ఇంటికి రాగానే కూడా ఎవరైనా రాగానే ముందు మనం అడిగే ప్రశ్న మంచినీళ్ళు కావాలా అని. ఈ ఎండకి తట్టుకునేందుకు చక్కగా చల్లటి కొత్త కుండలో చక్కగా నీళ్లు, అంటే మట్టి వాసన రాకూడదు అని చెప్తారు. మట్టి వాసన లేకుండా అంటే ఒక 2 రోజులు నీళ్లు పోసి దాన్ని బాగా ఆ నీళ్లు తీసేస్తూ మామూలుగా వాడుకునే ఉపయుక్తంగా ఉండేటట్టు దాన్ని తయారు చేసి అప్పుడు అందులో నీళ్లు పోసి
దానం చేయడము. తర్వాత చల్లగా ఉండే పదార్థాలు, చెప్పులు, గొడుగు, విసినికర్ర. అంటే ఇవన్నీ ఆలోచిస్తే అనిపిస్తుంది ఎండాకాలం ఏదైతే మనకి సుఖాన్ని ఇస్తాయో, అంటే ఎండలో వెళ్తున్నప్పుడు మనం వానొచ్చినప్పుడే కాకుండా ఎండలో కూడా గొడుగు వాడుకుంటాం కదండి. అలాగే చెప్పులు లేనిది నడవలేం కదా. అలాగే విసినికర్ర, అంటే ఈ వట్టి వేళ్ళతో తయారు చేసిన విసినికర్రలు ఏదైతే ఉన్నాయో అవి గనక ఇస్తే చల్లగాను ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎండాకాలం గాలికి మనకు ఆ వడగాలి నుంచి తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి విసినికర్రలు, ఇంకా బంగారం కొనడం అని చెప్పారు. దాని వెనక అసలు లేదంటే మళ్ళీ అందరూ చిన్నబుచ్చుకోకుండా, ఎందుకన్నారంటే ఐశ్వర్యప్రదమైంది ఏది కొనుక్కున్నా మన ఇంట్లో అది అక్షయం అవుతుంది అని. అంటే ఇప్పుడు బంగారం కొంచెం కొనుక్కున్నాం అనుకోండి, దానికి వెళ్తు లేకుండా ఇంట్లో ఎప్పుడూ బంగారంతో మనం ఉంటాము, తులతూగుతూ ఉంటాము అనే ఒక నమ్మకం. ఎందుకంటే మంచి జరిగినా చెడు జరిగినా ఆ రోజు అక్షయంగా ఉంటుంది కాబట్టి. ఆ రోజు మొదలుపెట్టిన పనులు అక్షరాభ్యాసాలు అనుకోవచ్చు, పెళ్ళిళ్ళు అనుకోవచ్చు, ఏదైనా ఆ రోజు చేసిన పనులు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఆ రోజు అసలు కొంతమంది ముహూర్తం కూడా చూడక్కర్లేదు. ఈ వర్జం టైం ఒకటే చూసుకుని, మంచి టైం చూసుకుని, ఏ టైం అయినా ఆ రోజు ఏం పని మొదలుపెట్టినా కొత్త పని చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్తారు. అలాగే మనం చరిత్రలో కూడా విన్నాం, కుబేరుడు శ్రీకృష్ణుడు కుచేలుడికి ఇచ్చింది, ఇవన్నీ కూడా విన్నాం. కాబట్టి మనకి చేతనైంది, మనకి ఉన్నది అంటే బట్టలు కూడా అంచున్న బట్టలండి చెప్తారు. ఎప్పుడూ కూడా బట్టలు పంచలు అవి పెట్టేటప్పుడు మగవాళ్ళకి అంచులేని బట్టలు మంచి వీటికి పెట్టం మనం, అవి వేరే ఉన్నాయి అలాంటివి. మంచి వాటికి పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా అంచున్న పంచ, అంచున్న చీర పెట్టాలి ఎవరికైనా పెట్టేటప్పుడు. బార్డర్ ఆ అంచున్నది చీరిస్తే మనం ఎప్పుడు బట్టలకి లోపం లేకుండా, ఎప్పుడూ కూడా మనకి కట్టు బట్టలు, తినే తిండి ఇలాంటి వాటికి లోటు ఉండదు ఎన్ని జన్మలు ఎత్తినా అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అంచున్న బట్టలు, వస్త్రదానం చేయడం, భోజనం ఇలాంటివి తినే పదార్థాలు దానం చేయడం, కుండతో నీళ్లు, శనగలు, ఇంకా రకరకాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. శక్తి ఉంది. కొన్ని స్కూళ్ళకి వీటికి వెళ్ళి మనం ఎవరికైతే లేదో కొన్ని పాతవి, కొన్ని గుళ్ళ దగ్గర అలా ఫ్యాన్లు పెట్టించవచ్చు, మన శక్తి. లేకపోతే ఏసీలు పెట్టించవచ్చు, చల్లగాలిచ్చి వాళ్ళకి ఎండాకాలం బాగుండేందుకు. మన ఇష్టం ఇంకా. అంటే శక్తి కొద్దీ మనం ఏమేమి దానాలు చేసుకోవాలో, అవతల వాళ్ళకి మనకి స్వాంతన చేకూర్చే విధంగా చేసే ప్రతి దానం కూడా మనకి అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే.